టాస్క్ 35 అనేది నాట్యం చేస్తూ శరీర భాగాలను నేర్పించడం. కళ్ళు, చెవులు, మెడ, భుజం, మోచెయ్యి, చేతులు, నడుము, కాళ్ళు, ఇప్పుడు మనం నాట్యం చేద్దాం. మేము మిమ్మల్ని పిల్లలతో పాటు నాట్యం చేయాలని సూచిస్తున్నాము. నాట్యం చేయడం వల్ల పిల్లల ఎదుగుదల బాగుంటుంది, సంగీతంతో కూడా ఐక్యంగా ఉంటారు, మరియు వారి ఊహలని వాడి సృజనాత్మకంగా పెంపొందుతారు. దీనివల్ల పిల్లలు బాగా అభివృద్ధి చెందుతారు. అలాగే మీరు పిల్లలతో నాట్యం చేయడం వల్ల పిల్లలకి వారిమీద నమ్మకం పెరుగుతుంది, మరియు వారిని వారు అర్థం చేసుకోగలరు, అంటే వారి వ్యక్తిత్వం వారికి అర్థమవుతుంది. దీనివల్ల వారు సమాజంలోనూ భావాలను అర్థం చేసుకునే విషయాలలో వారు ఎంతో దృఢంగా అంటారు. ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు పిల్లలతో నాట్యం చేయడానికి ప్రయత్నించండి. మాతో నేర్చుకున్నందుకు ధన్యవాదాలు. మీకు మంచి రోజు కలగాలి.